హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము గోంగూర నిల్వ పచ్చడి ఏ విధంగా చేయొచ్చో చూపిస్తాను. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి 1 year పాటు కూడా నిల్వ ఉంటుంది పచ్చడి. సో దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో ముందుగా గోంగూర ఆకులు అయితే తీసుకుంటాం కదా, ఇందులో 2 రకాలు ఉంటాయి. ఈ విధంగా 5 కొనలు ఉన్నవైతే కొండ గోంగూర అంటారు. ఇది 3 లాగా ఉన్నాయి కదా, ఇట్లా బిల్వపత్రంలాగా. అవేమో మనకి మామూలు పుల్లగానే ఉంటాయి. సో ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయించుకున్నాను. అదేవిధంగా చింతపండును కొంచెం వేడి చేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ అయితే మంచిగా శుభ్రంగా వాష్ చేసుకొని ఈ పుదీనా ఆకులను అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. సో కొంచెం ముద్దలాగా వచ్చేసేయాలి. సో చూడండి, ఈ విధంగా రావాలి. ఇంకొంచెం ఆయిల్ పోసుకుంటూ మగ్గించుకోవాలి. కొద్దిగా ఆయిల్ పోసాను, ఇంకొంచెం మగ్గించి పప్పు దువ్వతో ఈ విధంగా స్మాష్ చేసేసిస్తే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు అదే కడాయిలోకి మనం ఈ చింతపండు రసం ఉంది కదా, ఆ చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇందులోకి పసుపు, అదేవిధంగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది బాగా మరగాలన్నమాట. సో కొంచెం చిక్కగా వచ్చేదాకా మరిగించుకోండి. ఈ విధంగా చిక్కగా కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి. చిక్కగా వచ్చేసింది కదా, సో ఇంతవరకు వచ్చేస్తే సరిపోతుంది. కాస్త చిక్కగా పడేంతవరకు ఉంచుకొని దించేసుకోవడమే. సో చూడండి, నేను చూపించిన విధంగా ఈ విధంగా రావాలన్నమాట. సో మరొక అదే కడాయిలో నేను ఆయిల్ వేస్తున్నాను. అందులోకి పోపు దినుసులు వేసుకోండి. అదేవిధంగా ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ, ఇవన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇదంతా తాలింపు కోసం. ఫస్ట్ మనము ఎల్లిపాయ ముద్ద కూడా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గార్లిక్ పేస్ట్ అనేది సిద్ధంగా ఉంచుకోండి. కొన్ని గార్లిక్ ఇలా వేసాను, కొంచెం గార్లిక్ ముద్ద అనేది ఈ విధంగా వేసాను. టేస్ట్ బాగుంటుంది. మనకు నిల్వ పచ్చళ్ళకి ఈ విధంగా మనం వేసుకుంటాం కదా, సో ఈ విధంగా వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి బబుల్స్ లాగా వచ్చేసింది కదా. ఆ బబుల్స్ తగ్గేంత వరకు దీన్ని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇందులోకి నేను కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇంగువ పొడి, లేదంటే మీరు ముద్ద ఇంగువ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇదంతా వేసేసుకొని ఇప్పుడు మనము ఇందులోకి గోంగూర పేస్ట్ ఉంది కదా, ఈ గోంగూర పేస్ట్ని అయితే వేసుకోవాలి. సో చూడండి, కొద్దిసేపు ఈ ఆయిల్లో దీన్ని మగ్గనిద్దాము. మగ్గనిస్తే ఇంకొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఇప్పుడు కొలతలతో చూపిస్తాను చూడండి. అండ్ ఫస్ట్ ఏదైతే చేసుకున్నామో ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి ఈ విధంగా వేసేసుకున్నాను. అండ్ కారం సరిపడంత. సో నేను ఒక 2-3 కట్టలు తీసుకున్నాను, దానికి సరిపడంత కారం, అదేవిధంగా సాల్ట్ ఎక్కువ ఉంటుంది, చూసి వేసుకోండి. ఈ విధంగా సాల్ట్, కారం, ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి అయితే వేసేసాను. ఈ విధంగా కలిపేసుకోవాలి. సో మనకు గోంగూర నిల్వ పచ్చడి అనేది 1 year పాటు మంచిగా చక్కగా నిల్వ ఉంటుంది. చాలా పుల్లగా టేస్టీగా వేడి అన్నంలోకి బాగుంటుంది. ఇలా ట్రై చేయండి అండ్ తప్పకుండా బాగా వస్తుంది. అండ్ నేను ఫస్ట్ ఏదైతే చింతపండు గుజ్జును ఉడికించుకున్నామో దాన్ని కొద్దిగా పోసుకుంటూ కలిపేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకు రెడీ అయిపోయినట్టే పచ్చడి అనేది. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పర్ఫెక్ట్ కొలతలతో చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.